ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్. నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ కు 50% రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. గతంలో నామినేటెడ్ పదవుల రిజర్వేషన్ల కోసం జీవో నెంబర్ 77 తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. ఆ జీవోను రద్దు చేయాలని కేబినెట్ లో నిర్ణయించారు. లోటుపాట్లు సవరించి కొత్త చట్టం తెచ్చే ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చించింది. సిఆర్డీఏ చేపట్టే పనులకు టెండర్ల పరిమితి పెంపు కోసం నిబంధనల సవరణకు కేబినెట్ లో ప్రతిపాదించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టే ప్రతిపాదనపై కూడా చర్చించారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. నామినేటెడ్ పోస్టుల్లో ఇటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ కు 50% రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్. గతంలో నామినేటెడ్ పదవుల రిజర్వేషన్ల కోసం జీవో నెంబర్ 77 తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఆ జీవోను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ జీవోకు సంబంధించి ఉన్న లోటుపాట్లు సవరించి కొత్త చట్టం తెచ్చే ప్రతిపాదనపై కూడా మంత్రివర్గం చర్చించింది. సిఆర్డీఏ చేపట్టే పనులకు టెండర్ల పరిమితి పెంపు కోసం నిబంధనల సవరణకు కేబినెట్ లో ప్రతిపాదించారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖలో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టే ప్రతిపాదనపై కూడా చర్చించారు. ఏపీ కేబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, జీవో నెంబర్ 77 రద్దు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీ కేబినెట్ లో దాదాపు అనేక అంశాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా 2.5 గంటల పాటు సమావేశం కొనసాగింది. 21 అంశాలను కేబినెట్ ఆమోదించింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించి నామినేటెడ్ పదవులకు సంబంధించి బీసీ, ఎస్టీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో చట్టం చేశారు. 2019లో చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 77 రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే వచ్చే 3 నెలల పాటు ప్రజల్లోకి అలాగే నాయకులు, కార్యకర్తలు వెళ్ళాలి. ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాధ్యతగా తీసుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి మత్స్యకార భరోసాపై దృష్టి పెట్టాలి. లిక్కర్ షాపుల మార్జిన్ 10.5 నుంచి 14% పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అన్నదాత సుఖీభవ సంబంధించి కూడా త్వరలోనే విధి విధానాలు ఫైనల్ చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అనేక అంశాలు ఏజెండాగా కూడా ఏపీ కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నవారు సత్తా. రైట్, థాంక్యూ శివ.